హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూడండి, వేరే వాళ్ళ ఎదురు బిల్డింగ్లో గృహప్రవేశం ఉంటే ఆవు దూడని తీసుకొచ్చారు, అక్కడ కట్టేశారు. మన పురాతన కాలం నుంచి గృహప్రవేశం అప్పుడు ఆవు దూడని తిప్పాలని శాస్త్రం, మంచిదని. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఏదన్నా చెడున్నా వెళ్ళిపోయిద్దని ఇంట్లో తిప్పుతారు. గోమాతలు అన్నీ శుభాలే కాబట్టి గోమూత్రం దగ్గర నుంచి పేడ దగ్గర నుంచి మొత్తం సర్వదేవతల స్వరూపం అని అలా తిప్పాలని చెప్తారు. కానీ ఈ మారిన కాలంలో మనం ఏం చేస్తున్నాం? అపార్ట్మెంట్ కల్చర్లోకి ఆవుల్ని దూడల్ని పట్టుకొచ్చి పైకి ఎక్కిచ్చేసి 4th ఫ్లోర్లు 5th ఫ్లోర్లు, ఏ ఫ్లోర్ కంటే ఆ ఫ్లోర్కి ఎక్కిచ్చేస్తున్నాం వాటిని. అవి ఎక్కగలుగుతాయా? అన్ని మెట్లు, ఆ ఇరుకు మెట్లు, మళ్ళీ మెట్లు ఎడల్పుగా ఉంటాయా? కాదు. ఆ ఇరుకు మెట్లు అంత లాంగ్ వాటిని ఎక్కించాలి. వాటికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నామో, వాటికి ఎంత బాధ కలిగిస్తున్నామో మనం తెలుసుకోవాలి ముందు. అందరికీ తెలియదని నేనేం చెప్పట్లేదు, కానీ మూగ జంతువులు అవి చెప్పలేవు నోటితో. మనుషులైతే ఏదైనా బాధ కలిగితే అమ్మ అయ్యా అని ఏదో అరుపులు అరుస్తాం, మనం పక్కకి వెళ్తాం. అవి వెళ్ళలేవు, చెప్పలేవు. కాబట్టి వాటిని బాధ పెట్టే పనులు అయితే మనం ఎప్పుడు చేయొద్దు. కాబట్టి అది కూడా వ్యాపారం అయిపోయింది. ఆవుని దోణ్ణి పెట్టుకుంటున్నారు, నీట్గా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆవుని దోణ్ణి తెచ్చి కాసేపు అక్కడ కట్టేసి వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ అపార్ట్మెంట్లైనా మెట్లైనా ఎన్ని ఫ్లోర్లైనా ఎక్కిస్తారనమాట. వాళ్ళకి అది వ్యాపారం కాబట్టి 5,000 10,000 తీసుకుంటున్నారు అలా చేసినందుకు. కానీ మనం మనుషులం కదా, మనకి అంతరాత్మ ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి మనల్ని ఏం చెప్తే అది చేద్దాం. నాకైతే అలా చెయ్యొద్దు, అది తప్పు, వాటిని బాధ పెట్టద్దు, హింసించొద్దు అని చెప్తా ఉంది నా మనస్సు. వెండికి వీలైతే కుదిరితే వెండిది ఆవు దూడ బొమ్మ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని భక్తితో నిర్మలమైన మనసుతో పూజ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దేవతలందరూ మనకి అనుగ్రహాన్ని ఇస్తారు, దీవిస్తారు. వెండిది కొనలేకపోతే ఇత్తడిది కొనలేకపోతే మట్టి బొమ్మలు ఆవు దూడ రూపంలో ఎన్నో మెటల్స్లో దొరుకుతున్నాయి, తెచ్చుకోవచ్చు, పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. జంతువులనైతే, ఈ జంతువే కాదు ఏ జంతువులనైనా ఏ ప్రాణినైనా హింసించొద్దు, బాధ పెట్టొద్దు. చూసారా అది ఎంత ప్రేమగా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుందో? వాటిని తెచ్చి అక్కడ ఎండలో కట్టేశారు. వాటికి మేత లేదు, తిండి లేదు, ఏం లేదు. అది ఎన్ని గంటలకు ఆ కార్యక్రమం పూర్తయిద్దో తెలీదు. అవి అలాగే ఉంటాయి అన్నమాట, బాధపడతా. అవి ఏమన్నా చెప్పగలుగుతాయా? మాకు ఆకలి అవుతుందని, నీళ్లు కావాలని చెప్పగలుగుతాయా? చెప్పలేవు కదా. వాళ్ళేమో వాళ్ళ డబ్బుల కోసం, వ్యాపారం కోసం తెచ్చి అక్కడ కట్టేసి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా తప్పని నా మనస్సాక్షి నాకు చెబుతుంది. మీకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇందులో ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. మీరు కూడా తెలుసుకొని ఇందులో నేను చెప్పిన దాంట్లో మంచి విషయం ఉందని తెలుసుకొని పాటిస్తారని మాత్రమే చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? నాకు వాటిని పొద్దున్నుంచి అలా చూస్తూ ఉంటే బాధ అనిపించి వీడియో తీసి పెడదాం. ఇలా ఎవరు నేను చెప్పిన మాటల వల్ల కొంతమంది అన్నా మారి అలా జంతువుల్ని బాధ పెట్టకుండా, అన్ని ఫ్లోర్లు మెట్లెక్కించకుండా ఉంటారని ఒక చిన్న ఆశతో మాత్రమే మీకు చెప్పాలని చెప్పాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి, మన్నించండి. చూసారా, గోమాతని ఏమంటారు? సర్వదేవతల స్వరూపం కదా. గోమాతను చూసినా, మొక్కినా, పూజించినా అన్నీ పుణ్యఫలాలే అంటారు. అలాంటి గోమాతను మనం బాధ పెట్టొచ్చా? తప్పు, బాధ పెట్టకూడదు. చేతైతే మేత వేయాలి, నీళ్లు పెట్టాలి, పూజ చేసుకోవాలి, అంతే తప్ప వాటికి బాధ పెట్టే పనులు చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మర్చిపోకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.